అత్యంత విషాదమైన సంఘటన జరిగింది. ఈ సంఘటన గురించి చెప్తే గనక, ఈ సంఘటన గురించి మీరు విన్నప్పుడు 100% మీకు భయభ్రాంతికి గురవుతారన్నమాట. ఎందుకంటే అత్యంత దారుణమైన సంఘటన. ఈ సంఘటనలోని 6గురు చనిపోయారన్నమాట. అది కూడాను వాళ్ళు నిర్లక్ష్యం వల్లే. అంతేకాకుండా ఈళ్ళు చనిపోవడానికి ప్రధానమైన కారణం కూడా ఒకటుందన్నమాట. అది కూడా చెప్తాను. ఎక్కడ జరిగింది, ఏంటనేది ప్రతిది కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. అసలు ఏం జరిగిందంటే, చక్కగా పాపం జీవనం సాగిస్తా ఉంది ఒక కుటుంబం. ఆ కుటుంబంకి నలుగురు పిల్లలు. ఇద్దరు భార్యాభర్తలు. చక్కగా ఆరుగురు కూడా చక్కగా జీవనం సాగిస్తా ఉన్నారు. ఏది ఒక నార్మల్ ఇల్లు మాట అది. ఒక నార్మల్ అంటే వాళ్ళు పేదవాళ్ళు. ఆ పేదవాళ్ళ ఇంటి పక్కనే ఒక పెద్ద అపార్ట్‌మెంట్ ఉంది. దగ్గర దగ్గరగా 4, 5 ఫ్లోర్‌లు అపార్ట్‌మెంట్ ఉందన్నమాట. ఈ అపార్ట్‌మెంట్ వల్ల చనిపోయారు వాళ్ళు. ఎందుకంటే రీసెంట్‌లీగాను ఈ వర్షాలు బాగా పెరిగిపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ ఈ ఏయైతే కట్టడాలున్నాయో, పెద్ద పెద్ద బిల్డింగులున్నాయో, సరిగ్గా ఇంజినీరింగ్ ప్లానింగ్ తీసుకోకపోవడం వల్ల, లేకపోతే ఈ బిల్డింగ్‌లో నాణ్యమైన ఈ మెటీరియల్ గట్టా వేయకపోవడం వల్ల, ఈ బిల్డింగులు ఒకేసారి అయితే ఈ వర్షాల్లో బాగా నానిపోయి పడిపోతామనమాట. అటువంటి కారణం వల్ల ఈ బిల్డింగ్ ఏదైతే ఉందో, ఈ బిల్డింగు వీరి మీద పడిపోయింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అదేంటంటే మీకు చూస్తామని చెప్తామనమాట. ఈ బిల్డింగు పడిపోవడానికి ప్రధానమైన కారణం ఈ వర్షాలే కాకుండా ఇంకోటి కూడా ఉందన్నమాట. అంతేకాకుండా ఈ ఆరుగురు కూడా చనిపోయారు కదా! ఈ ఆరుగురు చనిపోవడానికి వీరు కూడా ఒక తప్పు చేశారన్నమాట. ఆ తప్పు కూడా ఉంది. అది కూడా మీకు వీడియోలో చెప్తాను మీకు. మీరు వీడియో చూస్తా ఉంటే మీకు అర్థమవుద్దన్నమాట. సో, ఎప్పుడైతే ఇలా జీవనం సాగిస్తా ఉన్నారో, ఎడతెరిపి లేకుండా అయితే ఈ మధ్య వర్షాలు కురుస్తా ఉన్నాయి కదా! ఇలా విధంగా అయితే వర్షాలు కురుస్తా ఉన్నాయి. కానీ ఏదైతే పక్కన బిల్డింగ్ ఉందో, ఈ పక్కన బిల్డింగు యజమాని ఎవరైతే ఉన్నారో, ఆ యజమాని మీద ఇప్పుడు కేసు నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు చేసి ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. అయితే ఏదైతే 5 ఫ్లోర్‌ల బిల్డింగ్ ఉందో, ఈ 5 ఫ్లోర్‌ల బిల్డింగ్‌లోని ఉన్నటువంటి ఎవరైతే నివాసితులు ఉన్నారో, మొత్తం అందరూ కూడా 5 ఫ్లోర్‌లోని అద్దెకుండేవారంట. వాళ్ళందరూ కూడాను ఎప్పుడైతే ఇలా వర్షాలు పడతా ఉన్నాయో, ఈ బిల్డింగ్ పడిపోయే స్థితికి వచ్చిందని చెప్పేసి వాళ్ళందరికి కూడా అనుమానం వచ్చింది. ఎందుకంటే బిల్డింగ్ కొంచెం ఒక పక్కకి ఒరిగింది. ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి ఇదే బల్బులు అదే కరెంట్ బల్బులు గట్టా ఉంటాయి కదా! ఆ బల్బులు గట్టా ఒకేసారి కింద పడిపోవడం ఇటువంటియన్నీ కూడా జరిగాయంట. ఎప్పుడైతే ఇలా జరిగినాయో మొత్తం అందరూ కూడా అలర్ట్ అయ్యి మొత్తం అందరూ కూడా ఖాళీ చేసేసారు. కానీ ఈ బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఒక మాదిరి ఇల్లు ఉందో, ఆ మాదిరి ఇంట్లో ఈ ఆరుగురు జీవిస్తా ఉన్నారు కదా! వీళ్ళు మాత్రం ఖాళీ చేయలా. వాళ్ళు రాత్రే వాళ్ళు 2 రోజుల ముందే మాట్లాడుకున్నారంట పాపం. తల్లిదండ్రులు ఇద్దరు కూడాను. భార్యాభర్తలు ఇద్దరు కూడాను. మనం ఖాళీ చేసేద్దాం. ఎందుకంటే పక్కన అపార్ట్‌మెంట్ అంతా కూడా ఖాళీ చేసేసారు. అది ఎప్పుడు పడిపోద్దో తెలీదు. అది మన బిల్డింగ్ మీద కూడా పడిపోవచ్చు. ప్రాణాలు పోయే అవకాశం ఉంటది. నేను వేరే ప్లేస్‌లో ఒక ఇల్లు చూసాను. అక్కడికి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇద్దరు భార్యాభర్తలు కూడా మాట్లాడుకున్నారంట పాపం. అదే రాత్రి అంటే నిన్న రాత్రి అతను టిఫిన్ తెద్దామని చెప్పేసి పాపం బయటికి వెళ్ళాడు. టిఫిన్ తెద్దామని బయటికి వెళ్తే వెళ్లి వచ్చేటప్పటికి ఈ బిల్డింగ్ మొత్తం కూడా పడిపోయింది పాపం. పడిపోయేటప్పటికి ఆరుగురు చనిపోయారు. నేను ఆరుగురని చెప్పాను కదా! అక్కడ నలుగురు వాళ్ళ పిల్లలు, ఒక భార్య అయితే ఐదుగురే ఉంటారనుకుంటారు కదా మీరు. ఆరుగురు అంటే ఇంకో మనిషి ఎగస్ట్రా ఉంది కదా! ఆ పిల్ల ఎవరంటే, ఆ పిల్ల కూడా చిన్నపిల్ల. ఆ చిన్న పిల్ల ఎవరంటే ఎదురింటి పాపం పిల్లంట. ఎదురింటి పిల్ల ఆ ఎదురింటి ఈ పిల్లలతో ఆడుకుంటా ఉంటది. ఇటువంటి పరిస్థితిలో ఆ ఇంట్లోకొచ్చిందంట పాపం. అటువంటి క్రమంలోనే ఆ పిల్ల కూడా దాంట్లో బుక్ అయిపోయిందన్నమాట. మొత్తం ఆరుగురు స్పాట్‌లోనే చనిపోయారు పాపం. వచ్చి చూసేటప్పటికి పాపం ఇంకేముంది ఇంట్లో ఎవరో బతికలేరు. అందరూ చనిపోయారు. అది కూడా టిఫిన్‌లు తీసుకురావడానికి ఎళ్ళారన్నమాట. అప్పటిదాకా వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఏదైతే సామాన్లు ఉంటాయో, ఆ సామాన్లన్నీ కూడా ప్యాకింగ్ చేస్తా ఉన్నారంట. ఎందుకంటే ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు ఇంకా గ్యాస్ అయినా గాని, పొయ్యి అయినా గాని, ఏదైనా గాని మొత్తం ప్యాక్ చేసేస్తారు. అక్కడ వండడానికి అవ్వదు కదా! అందుకని చెప్పేసి పాపం నేను టిఫిన్‌లు తీసుకొస్తాను. టిఫిన్‌లు తిందాం ఈ రాత్రికి. రేపు పొద్దునుంచయితే మనం అక్కడ వంట వండుకుందాం అని చెప్పేసి పిల్లలకు కూడా చెప్పాడంట పాపం. చెప్పి బయటికెళ్ళొచ్చే లోపు ఈ ఘటన జరిగింది పాపం. చాలా తీవ్రమైన విషాదం నిజంగా చెప్పాలంటే. మొత్తం అంతా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులందరూ కూడా పాపం నిజంగా రోదిస్తా ఉన్నారు. మామూలుగా కాదు. నేను వీడియో మీకు ప్లే చేయలేను. ఎందుకంటే అది వేరే వాళ్ళు తీసిన వీడియో కాబట్టి నేను ప్లే చేస్తే అది యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి విరుద్ధం అవుద్దన్నమాట. అందుకే మీకు చూపించలేకపోతున్నాను. సో, ఇక్కడ మనం ప్రధానంగా మాట్లాడుకోవాల్సిన కొన్ని విషయాలున్నాయి. ఏంటంటే, ఏదైతే ఇలాగ వర్షాలు వస్తా ఉంటాయో, ఎప్పటికప్పుడు ఇలాగ నిత్యంగా వర్షాలు పడతా ఉంటాయో, కొన్ని కట్టడాలు ఉంటాయన్నమాట. అయి పాతయైనా అవ్వచ్చు, లేదా కొత్తయైనా అవ్వచ్చు. కొత్తయి అయితే నాణ్యం లేకుండా ఉంటాయి. పాతయి అయితే గనక దాని నాణ్యత తగ్గిపోతూ ఉంటదన్నమాట. పాత బిల్డింగ్‌లు ఏవైతే ఉంటాయో, అయి నానుతూ ఏమవుతాయంటే, ఆ గోడలన్నీ కూడాను మొత్తం నానిపోయి అంటే దాని యొక్క నాణ్యత పోయి పైనున్న బరువంతా కూడా తట్టుకోలేకపోయేసరైతే గోడలు ఇరిగిపోయి కింద పడిపోయే అవకాశం ఉంటది. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఈ వర్షాకాలంలోని ప్రతి ఒక్కరు కూడా గమనించండి. మీ ఇల్లులు ఏ విధంగా స్థిరంగా ఉన్నాయా? లేదా? నిజంగా దాంట్లో మనం సేఫ్‌గా ఉండవచ్చా? లేదా? అనే దాని మీద గమనించండి. అంతేకాకుండా చాలామంది అద్దెలు కొంటా ఉన్నారు. ఓనర్స్ కూడా ఉన్నారన్నమాట. కొంతమంది రెడీమేడ్‌గా ఇల్లు కొనుక్కుంటా ఉన్నారు. ఈ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో వాళ్ళ మీద నమ్మకం పెట్టి
కొనేసుకుంటా ఉన్నారనమాట. అటువంటి బిల్డింగ్స్ మీద కూడా ఒకసారి మీరు లుక్ వేయండి. ఎందుకంటే ఆ మెటీరియల్ ఏవైతే ఉన్నాయో ఆ మెటీరియల్ నిజంగానే ఒక క్వాలిటీ మెటీరియల్‌తో కట్టారా? లేకపోతే వాళ్ళు ఇష్టానుసారంగా అయితే డబ్బులు కక్కుర్తిపడి ఈ లో క్వాలిటీ మెటీరియల్‌తో కట్టారా? అనే దాని మీద కూడా మీరు క్లారిటీ తెచ్చుకోవాలి. లేని పక్షంలో ఏమవుద్దంటే ఇప్పుడు జరిగింది కదా! ఇదే సిట్యుయేషన్ జరుగుద్దిమాట. ఈ సిట్యుయేషన్ ఎక్కడ జరిగిందంటే ముంబైలో జరిగింది. ముంబైలోనే ఇదంతా ఘటన జరిగింది. సో, ఎప్పుడైతే సో, మీరు ఈ బిల్లింగ్ నాణ్యత కనుక్కోకపోతే గనక 100% మీరు బలైపోతారు. అందుకనే ఈ వీడియో తీసుకొచ్చాను. ప్రజలందరూ కూడా అలర్ట్‌గా ఉంటారని. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ చేస్తామనమాట. సో, దీన్ని పక్కన పెడితే ఎవరైతే ఓనర్ ఉన్నాడు కదా! ఈ ఓనర్‌ని కూడా అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారంటే ఏదైతే బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ కూడాను అక్రమంగా కట్టాడంట. తన స్థలం సగమైతే మిగతా స్థలము గవర్నమెంట్‌కి సంబంధించిందంట. ఎవరో పట్టించుకోవట్లేదు కదా! నన్నెవడో పీకుతాడులే. లోకల్‌గా నేను పొలిటికల్‌గా కొంచెం నాకు పేరుంది. నా ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ బోలెడంత ఉందని చెప్పేసి విర్రవీగుతా ఉంటారు కొంతమంది. అటువంటి అందరికి కూడా ఒక గుణపాఠమే ఈ సిట్యుయేషను. ఎందుకంటే ఈ వ్యక్తిని తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో పడేశారు. ఇతని మీద ఈ ఆరుగురు చనిపోవడానికి ప్రధానమైన కారణం అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా ఆధీనం చేసుకున్నాడు. దాని మీద ఎటువంటి పర్మిషన్ లేకుండా అయితే ఒక 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడని చెప్పేసి అతని మీద కేసు నమోదు చేశారు. చూసారు కదా! ఎంత పెద్ద ట్విస్ట్ బయటపడిందో. ఈ వ్యక్తి డబ్బులు కక్కుర్తిపడి తక్కువ మెటీరియల్ అదే తక్కువ నాణ్యత కలిగిన మెటీరియల్ అన్ని వాడి కింద బేస్‌మెంట్ ఏదైతే ఉందో ఆ బేస్‌మెంట్ కూడా సరిగ్గా ఎయ్యకంటాను ఒక 5 అంతస్తుల బిల్డింగ్‌లు కట్టేసాడన్నమాట. ఈ 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేసి దాంట్లోనూ అద్దెలకి ఇచ్చేసాడన్నమాట. దగ్గర దగ్గర 5 ఫ్యామిలీలు దాంట్లో అద్దెకుండేవారంట. చూడండి ఎంత దారుణమో. అక్కడేంటంటే అదృష్టవశాత్తు ఆ 5 ఫ్యామిలీలు కూడా ఏమి అవ్వలేదు. కానీ పేద కుటుంబం అయినటువంటి పేద కుటుంబం బలైపోయింది పాపం. అందుకనే ప్రతి ఒక్కరు కూడా ఆ వ్యక్తికి కఠినమైన శిక్ష పడాలని చెప్పి స్థానికులు కూడా ఈ ఎవరైతే ఈ పేద కుటుంబం ఉందో ఈ పేద కుటుంబానికే సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఈ విధంగా లోకల్‌లోని నాకు రాజకీయ నాయకులు తెలుసు. నాకు బ్యాక్‌గ్రౌండ్ బోలెడు ఉందని చెప్పేసి దాదాగిరి చేస్తూ స్థానికుల్ని ఇలాగా భయపెడుతూ ప్రభుత్వ ఆస్తులు ఈ విధంగా ఆధీనం చేసుకొని ప్రభుత్వాన్ని మోసం చేసి ఈ విధంగా ఎంజాయ్ చేస్తా ఉంటారు కదా! అటువంటి వ్యక్తులకి కఠినమైన శిక్ష పడాలి 100%. మిగతా వాళ్ళందరూ కూడాను వాళ్ళకేం తెలీదా? వాళ్ళకి కూడా తెలుసు కదా! వాళ్ళు కూడా ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకోవచ్చు కదా! వాళ్ళెందుకు ఆక్రమించుకోవట్లేదు? దానికొక అర్థం ఉందన్నమాట. ప్రభుత్వ ఆస్తి మనం ఆక్రమించుకోకూడదు. అది కరెక్ట్ కాదు. రూల్‌కి విరుద్ధం అని చెప్పేసి చాలామంది ఆగిపోతా ఉంటారు. కానీ కొంతమంది మాత్రం నన్నెవడేం పీకలేడు. ఈ గవర్నమెంట్ నాదే. ఈ గవర్నమెంట్ నేనేం చేసినా నడుస్తది. అనే విధంగా అయితే వాళ్ళ మైండ్ సెట్ ఉంటదన్నమాట. అటువంటి వ్యక్తులు ఈరోజు బాగా ఉండొచ్చేమో నాకు తెలిసి మట్టుగా. ఈరోజు వాళ్ళు ఒళ్ళు విరుచుకొని వెళ్ళొచ్చేమో. ఈరోజు వాళ్ళు చాలా మంది మీద దాదాగిరి చేయొచ్చేమో. కానీ కాలం ఎప్పుడు కూడా అలా ఉండదు. కాలం మారుతా ఉంటదన్నమాట. ఈ కాలం మారినప్పుడు ఏదైతే ఆ పని చేస్తాడో అదే పని వల్ల అతను బుక్ అయిపోతాడు. అదే పని వల్ల బలైపోతాడన్నమాట. ఇటువంటి సిట్యుయేషన్‌లు మనం చాలా చూసాం. ఇటువంటి సిట్యుయేషన్స్ సొసైటీలో చాలా జరుగుతూ ఉంటాయి. సో, ఈ విధంగా ఇప్పుడేమైంది? ఏదైతే అక్రమంగా అతను కట్టాడో, ఆ అక్రమంగా కట్టడం, ఆ దాదాగిరి చేయడం వల్ల ఇప్పుడు ఈ బిల్డింగ్ పడిపోయింది. ఇవి తీసుకెళ్ళి అతను బొక్కలో ఏసారన్నమాట. ఇంకేం ఉపయోగం? ఇప్పుడు ఏ అయితే కొత్త చట్టాలుంటాయో, కొత్త చట్టాలన్నీ కూడా అతని మీద మోపుతారు. ఎందుకంటే లోకల్‌లో పెద్ద ఇష్యూ అయింది కాబట్టి, చాలా పెద్ద చర్చ అవుతుంది కాబట్టి, పొలిటికల్‌గా కూడా వాళ్ళేమంటారంటే, మా పార్టీకి చెడ్డ పేరొస్తది. ఈ వ్యక్తినైతే బయట ఉంచకూడదు. ఈ వ్యక్తినైతే జైల్‌లో వేసేయండి. ఏ అయితే సెక్షన్‌లు ఉన్నాయో, ఆ సెక్షన్‌లో కూడా అన్నీ కూడా ఇతని మీద ఏసేయండి అని చెప్పేసి పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎవరి పేర్లైతే ఇతను చెప్పుకున్నాడో ఆ వ్యక్తులు చెప్తారన్నమాట. ఇతను బొక్కలో వేసేయండి. దగ్గర దగ్గర ఒక 10, 15 సంవత్సరాలైతే బయటికి రాకుండా చూసుకోండి అని చెప్తారన్నమాట. అది ఆ విధంగా జరుగుద్ది. అందుకే ప్రతి ఒక్కరు కూడా చెబుతున్నాను. ఎటువంటి అక్రమ స్థలాలు గవర్నమెంట్‌కి సంబంధించినవి ఏవి కూడా ఆక్రమించుకోవద్దు. సో, దీన్ని పక్కన పెడితే మ్యాటర్ అది కాదు. ప్రధానమైన మ్యాటర్ ఏంటంటే ఇల్లులు. ఈ ఇల్లులు ఏవైతే ఉన్నాయో పాత మరీ ముఖ్యంగా చెప్తున్నాను నేను. ఈ వర్షాకాలంలోని పాత ఇంట్లో చాలామంది ఉంటా ఉన్నారు. ఇలా పాత ఇంట్లో ఉండవద్దు. ఏదైనా పాత ఇంట్లో మీరు ఉంటే గనక దానికి మరమ్మతులు చేయించుకోండి. మరమ్మతులు చేయించుకునే పక్షంలోని ఎందుకంటే ఈ ముసురు పడతా ఉంటది. అంటే వర్షం రోజు కొంచెం, కొంచెం, కొంచెం పడతనే ఉంటదన్నమాట. తుఫాను ప్రభావితం అయినప్పుడు. సో, ఇటువంటి తుఫాను ప్రభావితమైనప్పుడు ఇల్లు మొత్తం నానిపోతూ ఉంటదన్నమాట. ఇలా నానిపోయినప్పుడు గోడలు గట్టా ఇయన్నీ బాగా నానిపోయి ఎక్కడికక్కడ ఇరిగిపోయి పడిపోయే అవకాశాలుంటాయి. అందుకని చెబుతున్నాను. మీకేమైనా మీ ఇల్లు పాతగా అనిపించింది, ఇది ఎక్కువగా నానిపోతుంది, పడిపోయే ప్రమాదం అనిపిస్తుంది అనుకున్నప్పుడు మీరు 100% మీరేం చేయాలంటే దాని యొక్క మరమ్మతులు చేయండి. దాని మరమ్మతులు చేస్తే ఏమవుద్దంటే ఏదైతే వాటర్ లీక్ అవుద్దో, వాటర్ లీక్ అయ్యి ఆ గోడలోకి వెళ్తదో అయన్నీ కూడా ఎళ్ళకంట స్టాండర్డ్‌గా ఉంటదన్నమాట. ఎంతో కొంత మీరు దాని నుంచి సేఫ్ అవ్వచ్చు. అలా కాని పక్షంలో ఏమవుద్దులే అని చెప్పేసి మీరు అనుకుంటే ఇదే ప్రమాదం జరుగుద్దన్నమాట. చూసారు కదా! ముంబైలోని దగ్గరగా 6గురు చనిపోయారు పాపం. స్పాట్‌లో చనిపోయారు పాపం. చాలా విషాదకరమైన ఘటన. మొత్తం స్థానికులందరూ కూడా పాపం వాళ్ళ మొఖాల్లో వెలుగు లేదు. వాళ్ళ మొఖాల్లో చిరునవ్వు లేదు పాపం.
ఈ సిచ్యువేషన్ జరిగింది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు పాపం. అన్యం పుణ్యం తెలియని పేదవాళ్ళు. రెక్కాడితే డొక్కాడని పేద కుటుంబం పాపం. రోజు కూలి పనులు చేసుకొని బతికే కుటుంబం. దానికి తోడు పాపం నలుగురు పిల్లలు. ఆ నలుగురు పిల్లల కోసం భార్యాభర్తలు పాపం రోజువారీ కష్టపడతారనమాట. అటువంటి వ్యక్తులు అందరూ కూడా చనిపోయేటప్పటికి అందరి ప్రాణం కూడా నీరైపోయింది. పాపం వాళ్ళని అందరూ కూడా జాలిగా చూస్తా ఉన్నారు. ఎవరైతే ఈ ఓనర్ ఉన్నాడో ఈ ఓనర్‌కైతే కఠినమైన శిక్ష పడాలని చెప్పేసి ఒకటికి 10 సారయితే అక్కడ నినాదాలు చేస్తా ఉన్నారన్నమాట. అందుకనే ఇప్పుడు చెప్తా ఉన్నాను ప్రతి ఒక్కరు కూడా మీరు అద్దెకు ఉన్నా గాని, మీ సొంత ఇల్లు అయినా గాని ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో మీరు వర్షాకాలం కాబట్టి 100% మీరు ఏదైతే మీ ఇల్లు ఉందో అది నాణ్యంగా లేకపోతే గనక మరమ్మతులు చేసుకొని సేఫ్‌గా ఉండండి. లేని పక్షంలోని ప్రమాదం పొంచే అవకాశం ఉంది. సో చూసారు కదా! ఈ వీడియో మీద ఎవరైతే అక్రమంగా కట్టడం కట్టి 6గురు ప్రాణాల యొక్క కారణం అయినటువంటి వ్యక్తికి ఎటువంటి శిక్ష పడాలి? ఇటువంటి వ్యక్తులు నిజంగా ఎవరిని చూసి ఈ విధంగా రెచ్చిపోతా ఉన్నారు అనే దాని మీద మీకేమైనా అవగాహన ఉంటే గనక కామెంట్ చేయండి. ఇటువంటి వ్యక్తుల్ని ఏ విధంగా నిర్మూలించాలనేది. ఎందుకంటే చాలా మంది తెలుసుకుంటారు కాబట్టి. సో చూసారు కదా! ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు ముందుకు తీసుకొస్తా ఉంటాను. నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.